బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుండే బంద్ ప్రభావం మొదలైంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బస్సులను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో తాత్కాలికంగా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే పలు స్కూల్స్, కాలేజీలు, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ కు మద్దతు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయప్రదం చేయండి. అంబేద్కర్ గారి ఆశయాలను మద్దతు ఇవ్వండి. భారత్ బంధుకు మద్దతు ఇవ్వండి. భారత్ బంధుకు మద్దతు ఇవ్వండి. భారత్ బంధుకు మద్దతు ఇవ్వండి. భారత్ బంధుకు మద్దతు ఇవ్వండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యతిరేకించండి ఏబిసిడి వర్గీకరణను, రద్దు చేయాలి. ఏబిసిడి వర్గీకరణను వెంటనే రద్దు చేయాలి. సుప్రీంకోర్టులో రాష్ట్రాల వారీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాజ్యాంగానికి విరుద్ధంగా 341 ఆర్టికల్కి విరుద్ధంగా సుప్రీంకోర్టు పిలుపుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ బంద్ ని పిలుపుకోవడం జరిగింది. భారత్ బంద్ ని అందరం జయప్రదం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా చాలా శాంతియుతంగా జరుగుతూ ఉంది. మేము ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఏదైనా వర్గీకరణ లాంటి ప్రక్రియ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పార్లమెంట్లో మెజార్టీ తీర్మానంతో ఆమోదం పొందితే తప్ప ఎవరు కూడా దాన్ని కదిలించకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది. కానీ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజకీయ ఒత్తిడికి లొగ్గి సుప్రీంకోర్టు ఈ పరమైనటువంటి చర్య చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి తోడు ఎస్సీ వర్గీకరణ కాకుండా క్రిమిలేయర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. ఈ క్రిమిలేయర్ విధానం అంటే ఏ కుటుంబంలోనైనా 4-5 పిల్లలుంటే ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే మిగతా పిల్లలకి రాదు అని స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు చెప్తా ఉంది. 296 పేజీలో 7వ పారాలో స్పష్టంగా రాసి